కదా పుట్టవలసింది, డిసెంబర్లో ఎట్లా పుట్టింది యేసు ప్రభు అని అడిగితే అప్పుడు పుడతారు అనలేదండి. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆల్రెడీ పుట్టాడు బెత్లెహేములో, అక్కడికి వెళ్ళండి అయ్యా మీరు చూసి ఈ వార్తను అనేక మందికి చెప్పండి అంట దేవదూత. వెంటనే నిజమా కాదని వెళ్ళి చూసి ఆశ్చర్యపడి ఆ విషయాన్ని అనేక మందికి చేర్చింది మొట్టమొదటిగా గొర్రెలు కాపరులండి. అప్పుడు పుట్టేశాడు సార్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటారు. 25వ తారీఖున అక్కడ రాయలేదని పుట్టలేదు అంటారు ఏంటి సార్? అంటే నేను మీరు ఒప్పుకుంటే ఎక్కడ హైందవ సమాజం మిమ్మల్ని తిడతాదనే ఉద్దేశంతో మీరు కొన్ని మాటలు బయటికి రానవ్వట్లేదు, కానీ మీరు కూడా క్రీస్తు దేవుడిని లోపల మాత్రం ఎంతో కొంత విశ్వాసం ఉంది మీకు. ఎవరు? మీకు యేసు దేవుడని మీకు విశ్వాసం ఉంది సార్. అసలు అంటే దేవుడు కాదా అవునా లేకపోతే ఇంకేదో గడిపేయడానికి ఎలాగా? అట్లా కాదు నేను చెప్పేది ఏమంటున్నా అంటే, చెప్పండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే మీరు నమ్ముతుంది ఏంది, మీ విశ్వాసాలు తెలుసుకోవడానికి అది జర్నలిస్ట్గా నేను ఇక్కడ కూర్చున్నా. నేను ఒక మతానికి సంబంధించో లేకపోతే మీ మతాన్ని రిప్రజెంట్ చేయడం కోసమో లేకపోతే ఇతర మతాలను రిప్రజెంట్ చేయడం కోసం కాదు సార్. నేను ఒక జర్నలిస్ట్గా నేను ఇక్కడ కూర్చున్నా. మీ గురించి మీ దగ్గర నాకు నచ్చింది ఏంటో తెలుసా సార్? చెప్పండి. నాకు తెలిసి మీ గురించి ఎవరు ఈ మాట మాట్లాడి ఉండరేమో, కానీ మీలో నాకు చాలా బాగా నచ్చింది. మీతో ఫోన్ మాట్లాడిన తర్వాత నేను అంత దూరం నుంచి కూడా రావడానికి గల కారణం ఏంటో తెలుసా సార్? మీరు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తి. వాస్తవానికి మీరు ఒక హైందువుడు అయినా సరే ఒక క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక పాస్టర్కి మాట్లాడడానికి ప్లాట్ఫామ్ ఇచ్చారండి మీరు. ఆ విషయంలో మీ బట్టి నేను ఎప్పుడు ఆనందిస్తాను సార్. మీరు హైందువుడై ఉండి సనాతన ధర్మాన్ని వెంబడిస్తున్నటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉండి ఒక క్రైస్తవుడు మాట్లాడడానికి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఏకైక జర్నలిస్ట్ మాత్రం క్రాంతి గారు. ఈ విషయంలో మిమ్మల్ని 100% అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. 100%. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ మతాలకు సంబంధించుకున్నటువంటి వ్యక్తులు స్టూడియో